Students, let us see the last video on one word substitutions 76 to 100. Okay, a place for bees. You know, తేనెటీగలు అంటాం కదా మనం. ఈ తేనెటీగలు ఉండడానికి దే ప్రిపేర్ ఆర్ దే మేక్ ఏ ప్లేస్. జనరల్గా మనందరూ తేనె పట్టు అని చెప్పి చెప్తూ ఉంటాం, తెలుసు. సో వీ హ్యావ్ ఎ స్పెసిఫిక్ నేమ్ ఫర్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ఈస్ హైవ్, HIVE. మర్డర్ ఆఫ్ మ్యాన్, మనిషిని చంపడం. ఇట్స్ నాట్ మ్యాన్ అంటే ఇట్స్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ఉమెన్ హియర్. ఓకే, మర్డర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎ వే. సో ఇట్ ఈస్ కాల్డ్ homicide. Homicide. You have already seen different sides: sororicide, patricide, matricide, fratricide. Like that you have seen. This is another side, homicide. Okay. Next, a line at which the earth and the sky seem to meet. Earth and sky, భూమి ఆకాశం, ఈ రెండు కలుస్తున్నట్టు కనబడేటటువంటి పాయింట్ అనమాట. కానీ ఆ రెండు ఎక్కడ కలవ మనందరికీ తెలిసిన విషయం. మనము దూరం నుంచి చూస్తూ ఉంటే, పర్టికులర్గా సముద్ర తీరాన్ని నుంచి చూస్తే యూ కెన్ హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ పనోరమిక్ వ్యూ. సో ఆ మీటింగ్ ఆర్ ఆ లైన్ ఉంది చూసారా, ఈ రెండు కలిసినట్టు కనిపించే లైన్. సో దట్ హ్యాస్ గాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్, horizon. HORIZON, horizon. Next, holding office without any remuneration. Remuneration అంటే పే అనమాట. శాలరీ అట్లాంటి మానిటరీ బెనిఫిట్ లేకుండా మనము ఏదైనా ఒక ఆఫీస్లో గౌరవాధ్యక్షుడు అంటారు కదా, విన్నారు? అలా గౌరవమైన పొజిషన్ మనకి ఇస్తూ ఉంటారు కొంతమంది నోటెడ్ పబ్లిక్ ఫిగర్స్కి. సో దాన్ని హానరరీ అంటారు అనమాట. ఓకే, HONORARY. హానరబుల్ కాదు ఇది, హానరరీ. ఈజ్ ద హానరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద రిక్షా వర్కర్స్ అసోసియేషన్ అంటారు. రిక్షా వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు ఆయన, హానరరీ ప్రెసిడెంట్ అనమాట. ఏదైనా సమస్యలు ఉంటే సలహాలు ఇస్తూ ఉంటాడు, డబ్బులు ఏం తీసుకోవడం పదవికి. నెక్స్ట్, a person who is unable to pay his debts. Debts అంటే అప్పులు. కామర్స్ వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. సో డబ్బులు పే చేయలేక మనము IP పెట్టేసాడు అంటారు సరే, దాన్ని ఇంగ్లీష్లో ఇన్సాల్వెంట్. ఆ పర్సన్ని ఇన్సాల్వెంట్ ఆర్ హీ ఈజ్ ఎ బ్యాంక్రప్ట్ అని కూడా చెప్పచ్చు. దట్ కెనాట్ బి ఈజీలీ అప్రోచ్డ్. మనం ఈజీగా అప్రోచ్ కాలేము, అంటే వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళలేము, లేకపోతే ఆ ప్లేస్కి మనం ఈజీగా వెళ్ళలేము. అలా వెళ్ళలేనటువంటి దానిని ఇన్యాక్సెసిబుల్ అంటారు. దీనికి ఆపోజిట్ యాక్సెసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రిన్సిపల్ ఈజ్ యాక్సెసిబుల్ అంటే యూ కెన్ ఈజీలీ గో టు హిమ్ అండ్ టాక్ టు హిమ్. ఇన్యాక్సెసిబుల్ అంటే యూ కెనాట్ గో టు హిమ్ ఈజీలీ, చాలా కష్టం అనమాట. నెక్స్ట్, దట్ కెనాట్ బి రెడ్. చదవడానికి చాలా కష్టంగా ఉంటుంది, మామూలుగా చదవలేం. అటువంటి దాన్ని ఇల్లిజిబుల్ అంటాం. జనరల్లీ వీ యూజ్ ఇట్ ఫర్ హ్యాండ్ రైటింగ్. లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, ఇల్లిజిబుల్ హ్యాండ్ రైటింగ్. లెజిబుల్ ఈజ్ క్లియర్, కెన్ బి రెడ్. దానికి ఆపోజిట్ ఇల్లిజిబుల్. ఓకే, టూ స్ట్రాంగ్ టు బి ఓవర్కమ్. ఇఫ్ ఎనీథింగ్ ఆర్ ఎనీ పర్సన్ చాలా స్ట్రాంగ్ అనమాట, మనం వాడిని ఈజీగా జయించలేము, దాన్ని ఈజీగా మనము ఓడించలేము. అలాంటి వాళ్ళని ఇన్విన్సిబుల్ పీపుల్ అంటారు. ఇన్విన్సిబుల్, బ్యూటిఫుల్ వర్డ్. నెక్స్ట్, దట్ కెనాట్ బి ఎరేస్డ్. ఇరేజర్.
సో చెరుపుకునేటటువంటిది మనకి ఇరేజర్, పెన్సిల్ రాస్తే చెరుపుతుందని మనం ఆల్రెడీ చూసాము ఆ వర్డ్. సో దట్ కెనాట్ బి ఇరేజ్డ్ అంటే చెరపలేము. సో యూ కెన్ లుక్ ఎట్ ద ఇమేజ్. ఇండెలిబుల్ ఇంక్ హీ ఈజ్ అప్లయింగ్ ఫర్ ఎ వాటర్. ఇండెలిబుల్ అంటే ఇట్ కెనాట్ బి ఈజీలీ రిమూవ్డ్ ఆర్ erased. One who does not tire easily. ఈజీగా అలసిపోనటువంటి వాళ్ళని ఏమంటారు? వాళ్ళంత ఈజీగా అలసిపోరు. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ ఇమేజ్. దేర్ ఆర్ 2 kids ప్లేయింగ్. వాళ్ళిద్దరూ ఎంతసేపు ఆడుకున్నా, వాళ్ళిద్దరే కాదు పిల్లలు ఎంతసేపు ఆడుకున్నా అలసట రాదు వాళ్ళకి. ఇండిఫాటిగబుల్ అంటాం అలాంటి వాళ్ళు. ఇండిఫాటిగబుల్ కిడ్స్ యూ కెన్ సే. One who is free from all mistakes and failures. See, ఆ వ్యక్తి ఎలాంటి మిస్టేక్స్ చేయలేడు. అతనిలో ఎలాంటి తప్పులు ఉండవు, ఎలాంటి ఫెయిల్యూర్స్ ఉండవు. సో అటువంటి వాళ్ళని ఏమంటారు తెలుసా? ఇన్ఫాలిబుల్స్, లేక ఇన్ఫాలిబుల్ పీపుల్ అంటారు. సో యూజువల్లీ గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్, రైట్? Next, one who supervises in the examination hall. So it's a common word for all of us. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే స్టూడెంట్స్ వాళ్ళని సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏమంటారు? ఇన్విజిలేటర్స్. వన్ హూ జర్నీస్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తూ అమ్ముతూ ఉంటారు. చూడండి అక్కడ 2 అపోజిట్ ఇమేజెస్. ఒకటేమో మూవింగ్, ఇంకొకటి ఎటు కదలకుండా అక్కడే ఫిక్స్డ్గా ఉంటుందన్నమాట. సో ఈజ్ ఎన్ ఇటినరెంట్ రిటైలర్. 2 రిటైల్ షాప్లే, ఒకటేమో ఫిక్స్డ్ది, ఇంకొకటి మూవింగ్. సో మూవింగ్ వాడిని ఏమంటారు? ఇటినరెంట్ రిటైలర్ అనమాట. మనం వెండర్స్ అంటాం కదా వాళ్ళు. నెక్స్ట్, ఏ హోమ్ ఆర్ రూమ్ యూజ్డ్ ఫర్ ఇల్ ఆర్ ఇంజూర్డ్ పీపుల్. ఇంజూర్డ్ గాయపడిన వాళ్ళు, లేకపోతే సుస్థి చేసిన వాళ్ళు, అంటే కొంచెం హెల్త్ బాగోని వాళ్ళు, వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఒక ఇల్లు కేటాయించిన లేక ఒక రూమ్ కేటాయించిన మనం దాన్ని ఏమంటారు? ఇన్ఫర్మరీ. INFIRMARY, ఇన్ఫర్మరీ. ఓకే. నెక్స్ట్, కిల్లింగ్ ఆఫ్ ఎన్ ఇన్ఫాంట్. సో ఇంకొక సైడ్ వచ్చింది మళ్ళీ మనకి. ఇన్ఫాంట్ అంటే శిశు హత్య. శిశు హత్య అని ఇంగ్లీష్లో ఇన్ఫాంటిసైడ్ we call. నెక్స్ట్, ఏ హోమ్ ఫర్ లునటిక్స్ ఆర్ మ్యాడ్ పర్సన్స్. మ్యాడ్ పర్సన్స్ని లునటిక్స్ అంటారు. ఓకే. పిచ్చి వాళ్ళు ఉండేటటువంటి ఇల్లు లేక వాళ్ళకి కేటాయించినటువంటి ఆ పర్టికులర్ బిల్డింగ్, దాన్ని asylum, ASYLUM, asylum. Okay. One who talks continuously. So everybody is smiling. Look at the picture of Suma kada. Yes. So Suma ఎంత కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటుందో ఈ షోస్లో వాటిలో చూస్తూ ఉంటాం, రైట్? అలాంటి వాళ్ళని లొక్వాషియస్ అంటాం. సో ఇది ఒక పెద్ద ఆర్ట్. ఒకప్పుడు ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నాం అనేవారు, కానీ ఇప్పుడు ఎక్కువ మాట్లాడటమే పెద్ద ఆర్ట్. ఇట్స్ ఎన్ ఎర్నింగ్ వెపన్ అన్నమాట. లొక్వాషియస్ పీపుల్ అంటారు వాళ్ళు. ఏ స్మాల్ స్కేల్ అవుట్డోర్ ఎన్క్లోజర్ ఫర్ రైజింగ్ డొమెస్టిక్ పిగ్స్. డొమెస్టిక్ పిగ్స్ మనం చూసేవన్నీ కూడా డొమెస్టిక్ పిగ్సే మామూలుగా. ఈ డొమెస్టిక్ పిగ్స్ని పెంచేటప్పుడు అవి ఉంచడం కోసం చుట్టూ చిన్న ఎన్క్లోజర్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు, వాటిని లుక్ ఆఫ్టర్ చేసేవాళ్ళంతా కూడా. సో ఆ ఎంక్లోజర్కి ఒక పేరు ఉంది, దట్ ఈస్ స్టై, STY, స్టై. లేక స్పెసిఫిక్గా చెప్పాలంటే పిగ్ స్టై అని కూడా అంటారు దాన్ని, రైట్? దీన్ని మీకు ఇంతకుముందు ఈ వర్డ్ బ్రౌజ్ చేయమని ఇచ్చాను. నెక్స్ట్, వన్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ స్లీప్ డిజార్డర్స్. స్లీప్ డిజార్డర్స్, కొంతమందికి నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిద్రలో మాట్లాడడము, లేకపోతే నిద్రలో
కింద పడిపోవడము, లేకపోతే నిద్రలో పెద్ద పెద్ద కేకలు వేయడము, లేకపోతే నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇలా సెవరల్ స్లీప్ డిజార్డర్స్. సో దాన్ని స్టడీ చేసి, దాన్ని అధ్యయనం చేసి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ ఏమంటారా? సోమ్నాలజిస్ట్. వన్ హూ టాక్స్ ఇన్ స్లీప్, నిద్రలో మాట్లాడేవాళ్ళు. మీలో ఎంతమంది నిద్రలో మాట్లాడతారు? ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. అటువంటి వాళ్ళని సోమ్నిలోక్విస్ట్. సోమ్ని అంటే రిలేటెడ్ టు స్లీప్ అనమాట. నెక్స్ట్, ఎ స్మాల్ ఎంక్లోజర్ ఫర్ యానిమల్స్. యానిమల్స్ని ఉంచడం కోసం చిన్న ఎంక్లోజర్ ఇంట్లో, గార్డెన్లో, వరండాలో మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం. పెట్ డాగ్స్, క్యాట్స్, ర్యాట్స్ వీటి కోసం అనమాట. సో ఆ స్మాల్ ఎంక్లోజర్ని ఏ యానిమల్ అయినా కావచ్చు, డొమెస్టిక్ యానిమల్స్ అనమాట, దాన్ని పెన్ అంటారు. ఇది కూడా నేను బ్రౌజ్ చేయమని మీకు ఇచ్చాను. సో పెన్ అంటే ఫస్ట్ మీనింగ్ వీ నో, పెన్ ఈజ్ ఎ టూల్ ఫర్ రైటింగ్, బట్ పెన్ హెస్ గోట్ అనదర్ మీనింగ్. సో ఇంకొక మీనింగ్ ఏమిటంటే ఇదన్నమాట, స్మాల్ ఎంక్లోజర్ ఫర్ యానిమల్స్. నెక్స్ట్, ఎ paddock ఈజ్ ఎ స్మాల్ ఎంక్లోజర్ ఫర్ హార్సెస్. సో ఎ స్మాల్ ఎంక్లోజర్ ఫర్ హార్సెస్ ఏమంటారు? paddock అంటారు అనమాట. చూడండి ఎంక్లోజర్ ఎలా ఉందో, హార్సెస్ అటు ఇటు పారిపోకుండా అందులో ఉంటాయి. ఇది కూడా మీకు బ్రౌజ్ చేయమని ఇచ్చాను. నెక్స్ట్, ఎ లార్జ్ బిల్డింగ్ ఆన్ ఎ ఫార్మ్ ఇన్ విచ్ యానిమల్స్ ఆర్ హే అండ్ గ్రెయిన్ ఆర్ కెప్ట్. పెద్ద బిల్డింగ్ అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? మన సిటీల్లో ఉండవు. ఇవి వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటాయి జనరల్గా. అందులో యానిమల్స్ ఉంచుతూ ఉంటారు, గడ్డి మోపులు ఉంచుతూ ఉంటారు, ధాన్యం ఉంచుతూ ఉంటారు. సో దట్ ఈస్ కాల్డ్ బార్న్, BARN. నెక్స్ట్, ఏ గవర్నమెంట్ బై పీపుల్, ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రభుత్వము. దట్ ఈస్ డెమోక్రసీ, మనందరికీ తెలుసు. One who makes an official examination of accounts. ఒక సంస్థకి రకరకాల అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ అకౌంట్స్ని అఫీషియల్గా ఎగ్జామిన్ చేసేవాళ్ళని, వాటిలో తప్పులొప్పులు ఉంటే సరిచేసి అడ్వైజ్ చేసేవాళ్ళని ఏమంటారు? ఆడిటర్స్ అంటారు. సో కామర్స్ వాళ్ళకి ఈజీగా ఈ ఆడిటర్ వర్డ్ బాగా పరిచయం అయ్యే ఉంటుంది, రైట్? సో దీంతో మన 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వీ హ్యావ్ కంప్లీటెడ్. అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ 100 ఉంటాయా? కాదు. దేర్ ఆర్ మెనీ థౌజండ్స్ ఆఫ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఆర్ దేర్, బట్ వీ హ్యావ్ టేకెన్ సమ్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఫర్ అవర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో ఇవే ఎగ్జామ్లో వస్తాయని మనం ఏం చెప్పలేం, ఏదన్నా అడగచ్చు. ఇవి ఇట్స్ ఎ శాంపుల్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నవి మనం చదవగా మనకి వొకాబులరీ డెవలప్ అవుతుంది. వొకాబులరీతో పాటు ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతూ ఉంటాయి, రైట్? దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాస్టివ్ లిస్ట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు రేపు ఒక గూగుల్ ఫామ్, రేపు కానీ ఎల్లుండి కానీ గూగుల్ ఫామ్ పెడతాను, క్విజ్ అనమాట. ఈ 61 నుంచి 100 వరకు ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద ఇది లాస్ట్ క్విజ్ ఉంటుంది. దీంతో మనం ఈ చాప్టర్ వైండప్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ ఎ 5 మార్క్స్ చాప్టర్, మనందరికీ తెలుసు. ఓకే, గుడ్ లక్.